సో నాకు అరే పోరలు తీసిరు ఏం తీసిరు అని చెప్పేసి చుట్టుపక్కల ఉన్న మన ఇండస్ట్రీలో ఉన్న హీరోలు, హీరోయిన్స్, సింగర్స్, ఎవరెవరైతే ఇండస్ట్రీ పీపుల్ ఉన్నారో అందరూ వచ్చి మీతో పాటు సార్ అందరూ వచ్చి మమ్మల్ని ఎంకరేజ్ చేశారు కాబట్టి అది మాకు జనాలందరికీ అగ్రెసివ్ ప్రమోషన్ లాగా అనిపించింది. అది నాకు ఒక డ్రీమ్ ఎంట్రీగా, అంటే డ్రీమ్ లాంచ్ కదా సార్. సో నాకు ఏదైతే కావాలో అది వచ్చింది. ఆ సినిమా నుంచి నాకు ఏదైతే రిజల్ట్ రావాలో అది డెఫినెట్లీ వచ్చింది సార్. ఇప్పుడు ఆ క్వాలిటీ స్పామింగ్ ఈ సినిమాకి కూడా ఉంటుందా? అంటే అట్లే కదా సార్, సినిమాకి తగ్గట్టు చేయాలి. అది కొంచెం హడావిడి సినిమా. ఇందాకన్నట్టు ఇది గోదావరి పడవలో పోతున్నట్టు సాయంత్రం ఎట్లుంటుందో ఆ ఫీల్, నలుగురు కూర్చుంటే గోదావరి పక్కన మాట్లాడుకుంటే ఎట్లుంటుందో ఆ ఫీల్ గుడ్ సినిమా సార్ ఇది. సో ప్రమోషన్స్లోని మేం ఫేమస్ సినిమాలోని లేకపోతే ఇప్పుడు కూడా మాట్లాడుతున్న దాంట్లో మీ వాయిస్ మీకు ఒక టోన్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అవును సార్. బట్ సినిమాలో చూస్తే చాలా సబ్డ్యూడ్గా ఉంది. బట్ మీరు అన్నట్టు ఏంటంటే కొంచెం ఇంట్రోవర్ట్ క్యారెక్టర్ ఓకే, ఆ ప్రాసెస్లో అంటే ఒరిజినాలిటీని సప్రెస్ చేసుకుని ఒక క్యారెక్టర్ చేయడం కష్టం కదా? కొంచెం కష్టం అవుతుంది సార్ డెఫినెట్లీ. ఎందుకంటే నేను ఇందాక అన్నట్టు ఇక్కడ పుట్టి పెరిగిన కదా. సో ఈ అన్న వాళ్ళందరూ నన్ను కొంచెం ట్రైన్ చేసి ఆ స్లాంగ్కి తీసుకొచ్చి, ఇందాక మీకు స్పీచ్లో కూడా ఒక 2-3 డైలాగులు చెప్పిన, డెఫినెట్లీ ఆడ పుట్టి పెరిగినట్టు రాకపోయినా ప్రయత్నించిన అని అనుకుంటున్నా సార్. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ న్యూ ఇయర్ సార్. సుమంత్ సార్, మేము ఫేమస్ కాము, అప్పుడు మహేష్ గారు వేసారు, సక్సెస్ అయింది, మంచిగా అయింది. దీనికి ఎవరు వేస్తారు అనుకుంటున్నారు? తెలియదు సార్. అయ్యో, వేస్తే మంచిదే డెఫినెట్లీ, కానీ నచ్చుతుంది అనుకుంటున్నావు సార్. ఏదో నేను నిజంగానే ప్రభాస్ ఫ్యాన్ ఇందాక అన్నట్టు. ఈ అన్న వచ్చే స్టోరీ చెప్పినప్పుడు ఇలా వర్షం రిలీజ్ సీన్ ఉంటుంది, ఇట్లా హీరోయిన్ని తీసుకొని సినిమా చూపిస్తావు, ఇట్లా హల్చల్ చేస్తావు అని చెప్పిండు. నేను చాలా ఎగ్జైట్ అయినా. ఆ టీజర్లో మీరు చూస్తారు కదా, ఇట్లా ప్రభాస్ అన్న అంట. సో అదే వైబ్ అది. డెఫినెట్లీ పెద్దోళ్ళు చూస్తే ఎవరి నుంచి అయితే మనం ఇన్స్పైర్ అవుతామో, ఎవరినైతే మనం అడ్మైర్ చేస్తామో, వాళ్ళు మన వర్క్ చూసి అప్రిషియేట్ చేయాలని డెఫినెట్లీ కోరుకుంటాం కదా. సో అది అవ్వాలనే కోరుకుంటున్నాను నేను కూడా. ఇందులో హీరోయిన్ పేరు మాయ కదా? అవును సార్. ఏ మాయ చేసామంటున్నారు. సో అంటే నాగ చైతన్య అది ఏ మాయ చేసేలో కూడా అందులో హీరోయిన్ క్రిస్టియను, హీరో అది, ఇందులో కూడా హీరోయిన్ క్రిస్టియన్ లాగే కనిపిస్తుంది. అంటే దానికి దీనికి ఏంటి కంపేర్ చేసుకుంటే? లేదు అట్లా కంపారిజన్ ఏం లేదు సార్. కాకపోతే ఒక్క కంపారిజన్ ఏంటంటే అది ఫీల్ గుడ్ సినిమా, ఇది ఫీల్ గుడ్ సినిమా సార్. అది ఒక అర్బన్ ఏరియాలో అవుతుంది అని అంటే, ఇది ప్యూర్ పల్లెటూరు, మన ఎమోషన్స్, మన బాబాయ్, పిన్ని, ఫ్రెండ్స్, డాడీ, ఈ జోన్ ఎట్లుంటుంది సార్ మన ఊర్లలో, ఆ జోన్ని క్యాప్చర్ చేసిండు అన్న. గోదావరి గట్టుపైన అంటే అసలు యాక్చువల్ చెప్పాలంటే ఇది సంక్రాంతి వైబ్ ఉన్నటువంటి ఇప్పుడున్న టైంలో రిలీజ్ చేసుకోకుండా తర్వాత ఎందుకు రిలీజ్ చేస్తున్నారు? తర్వాత అంటే ఇంకా కాపీ రెడీ కాలేదు సార్. సినిమా మొన్ననే ఫైనల్ షూట్ అయిపోయింది. సో అంటే ఫైనల్ కాపీ రెడీ కానీ ఎంతగానో కొంచెం టైం పడుతుంది కదా సార్. సో మా టైం లైన్స్ అక్కడికి ఉన్నాయి అనమాట, కొంచెం లేట్. ప్రొడ్యూసర్ గారు హాయ్ సార్. సరే, జనరల్గా అంటే ప్రొడ్యూసర్